జై తెలంగాణ. సింగరేణి కార్మికులందరికీ కూడా నమస్కారం. సింగరేణి కార్మికులకు హక్కుగా మనకు డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ ఉండాలి. ఖచ్చితంగా మెడికల్ బోర్డు అనేటటువంటిది రెగ్యులర్గా ప్రతి నెల పెట్టాలి. ఏ ఒక్క సింగరేణి గని కార్మికుడైనా సరే ఆయన ఎముకలు వంకర పోయేంత వరకు ఈ సమాజానికి సేవ చేస్తాడు. కాబట్టి ఒకవేళ ఆయన ఉద్యోగం మానేసి కొడుకుకో బిడ్డకో అల్లునికో ఆయనకు తెలిసిన వాళ్ళకో ఎవరికి ఇచ్చుకోవాలనుకున్నా కూడా ఆ అవకాశం ఉండాలని చెప్పి నేను చాలా బలంగా నమ్ముతా ఉన్నాను. ఇప్పుడు గెలిచినటువంటి సంఘాలు డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ని గంగలు కలుపుతున్నారు. మెడికల్ బోర్డు పెట్టకపోయినా అడుగుతలేరు. మేము ఎప్పుడైతే తెలంగాణ రక్షణ సేన నుండి బాయిబాట బట్టి పోయినామో హెచ్ఎంఎస్ ఆధ్వర్యంలో, ఆనాటి నుండి ప్రతి ఒక్క పార్టీ అక్కడికి వచ్చి గొడవ చేస్తుంది తప్పితే ఎవరు మెడికల్ బోర్డు గురించి అడుగుతలేరు. అందుకే నేను చాలా ఆవేదనతో సింగరేణి అన్నదమ్ములకు న్యాయం జరగాలనేటువంటి ఉద్దేశంతో ఈ నెల 20వ తారీఖు నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేస్తాను. నేను ఒకవేళ మీరు మెడికల్ బోర్డు రెగ్యులర్గా పెట్టకపోతే అని నేను ఈ మేనేజ్మెంట్ని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. ఆ తర్వాత అన్ని కూడా లీక్స్ ఇస్తూ ఉన్నారు, ఇవాళ పెడతాం రేపు పెడతామని. నేను మళ్ళీ ఒకసారి విస్పష్టంగా ప్రభుత్వానికి మేనేజ్మెంట్కి హెచ్చరిక చేస్తూ ఉన్నా. ఒక్క నెల పెట్టి ఆపడం కాదు, ఈ నెలతో పాటు ప్రతి నెల మీరు మెడికల్ బోర్డు పెట్టండి. ఉన్న పెండింగ్ అప్లికేషన్స్ పూర్తయ్యే వరకు నెలకు 2 రోజులు పెట్టండి. ఆ తర్వాత రెగ్యులరైజ్ అయిన తర్వాత మెడికల్ బోర్డు నెలకు ఒకసారి పెట్టినా కూడా రెగ్యులర్గా ఉంటుంది. దయచేసి అన్ఫిట్ చేయాలనే ఉద్దేశంతో పెట్టండి, ఫిట్ చేయాలనే ఉద్దేశంతో కాదు, కరప్షన్ చేయాలనే ఉద్దేశంతో కాదు, పైసలు వసూలు చేయాలనే ఉద్దేశంతో కాదు. అన్ఫిట్ చేయాలి. కార్మికుడు కోరుకుంటే ఆయన కుటుంబ సభ్యులకు ఎవరికైనా ఉద్యోగం ఇచ్చుకోవాలనుకుంటే ఇచ్చుకోవాలనే ఉద్దేశంతో పెట్టండి ప్రభుత్వం, తప్పితే కార్మికుడిని నష్టం చేద్దామని చెప్పే ఉద్దేశంతో పెట్టకండి. దయచేసి సింగరేణి యాజమాన్యానికి రాష్ట్ర ప్రభుత్వానికి మళ్ళొకసారి నేను చెప్తా ఉన్నా, ఈ నెల 20వ తారీఖు నుండి నిరవధిక నిరాహార దీక్ష నేను చేయడం జరుగుతుంది. మీరు విస్పష్టమైనటువంటి ఆర్డర్ ఇవ్వండి, ఇవ్వకపోతే మాత్రం దీక్ష ఆగదు. కిషన్ రెడ్డి గారు నిన్న మొన్న మొత్తం ఆయన కూడా బాయిల మీద తిరుగుతున్నాడు. తాడిచెర్ల ఏదైతే తెలంగాణకి ఇచ్చిండ్రో అదేదో పెద్ద ఘనకార్యం చేసినట్టు చెప్తున్నారు. నేను కిషన్ రెడ్డి గారిని మళ్ళీ డిమాండ్ చేస్తూ ఉన్నా, తాడిచెర్ల కాదు ఇంకా 17 బొగ్గు బాయిలు పెండింగ్ ఉన్నాయి. అవి కేంద్రం నుండి బేషరతుగా సింగరేణి సంస్థకు అప్పజెప్పండి. అట్లా అప్పజెప్తే మాత్రమే మనకి ఏదైనా సింగరేణి సంస్థ బాగుపడుతుంది. కేంద్ర ప్రభుత్వం నుంచి మీరు రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురండి. మీరు కోల్ మినిస్టర్ ఉన్నారు, మీకు కూడా 49% షేర్ ఉంటుంది సింగరేణిలో, కోల్ ఇండియాలో. మరి కోల్ ఇండియాలో జరుగుతున్న మంచి ప్రాక్టీసెస్ ఎందుకు ఇక్కడ అమలు చేస్తలేరని ఒత్తిడి తీసుకురండి మీరు యాజమాన్యం మీద. అప్పు ఉంది రాష్ట్ర ప్రభుత్వం, జెన్కో నుంచి 54,000 కోట్లు ఇవ్వాలి, అది ఎందుకు ఇస్తలేరు అని అడగండి. ఇవన్నీ అడగకుండా మీరు కేవలం మీదకి వచ్చి బాయిల మీదకి వచ్చి ఏదేదో మాట్లాడిపోతా ఉన్నారు. అది కరెక్ట్ కాదు. మీరు తలుచుకుంటే వేజ్ బోర్డు ఇమీడియట్గా కాన్స్టిట్యూట్ చేయొచ్చు, మీ సంతకం పెడితే సరిపోతుంది. రెండవది, మీరు తలుచుకుంటే పర్క్స్ మీద ఐటీ వేస్తూ ఉన్నారో అది రద్దు చేయండి. మీరు ఆ విషయం చెప్తలేరు ఎక్కడ కూడా బాయిల మీద, అది కేంద్ర ప్రభుత్వ పరిధిలో అంశం. ఆ విషయాన్ని కూడా కిషన్ రెడ్డి గారు క్లియర్ చేస్తే బాగుంటుందని నేను కోరుతూ, మళ్ళొకసారి సింగరేణి అన్నదమ్ములు ధైర్యంగా ఉండండి. డిపెండెంట్ అప్లికేషన్ మీరు ఎప్పుడైతే పెట్టుకున్నారో ఆ తారీఖును చూడాలి. రిటైర్మెంట్కి దగ్గరున్న కార్మికులను ఫస్ట్ ఇమీడియట్గా మెడికల్ బోర్డులో పిలవాలి. వారి మానసిక ఆవేదనకు మీరు కారణం కావద్దు అని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తూ, మీరు కనుక 20వ తారీఖు లోపల కరెక్ట్గా ఆర్డర్ ఇవ్వకపోతే, గవర్నమెంట్ ఆర్డర్ ఇవ్వకపోతే 20 నాడు నుంచి దీక్ష చేయడం అన్నది ఖాయం. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై సింగరేణి.